ఆగస్ట్ 31 యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం నుండి 16వ అధ్యాయము 4వ వచనం వరకు. ఇప్పుడే పేర్కొనబడిన ప్రవచనంతో పాటు తన సంభాషణను కొనసాగించడానికి ప్రత్యేక కారణాన్ని ప్రభువు వివరించడం మనం గమనిస్తాం. మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అని ఆయన సెలవిచ్చాడు. తప్పుడు ఆకాంక్షల్లో మునిగిపోవడం కంటే మరేది మన ఆదరణకు అంత ప్రమాదం కాదని మన ప్రభువుకు తెలుసు. కాబట్టి శిష్యులు తన సేవలో ఎదుర్కోవాల్సిన వాటి విషయంలో ఆయన వారిని సిద్ధపరిచాడు. ముందుగా హెచ్చరించి ముందుగా సమాయత్తపరిచాడు. వారు నునుపైన మార్గం, శాంతికరమైన ప్రయాణం కోసం చూడకూడదు. వారు యుద్ధాలు, వివాదాలు, గాయాలు, వ్యతిరేకత, హింస, అవసరమైతే చావుకు కూడా సిద్ధమయ్యేలా తమ మనస్సును సిద్ధం చేసుకోవాలి. తెలివైన సైనికాధికారి వలె ఆయన తన సైనికులు ఆరంభించిన దండయాత్ర స్వభావాన్ని గురించి వారి నుండి దాయలేదు. ఆయన ప్రేమతో, విశ్వాస్యతతో వారి ముందున్న దాని గురించి చెప్పాడు. తద్వారా వారికి శ్రమకాలం వచ్చినప్పుడు నిరాశతో అభ్యంతరపడొద్దనే తన మాటలను వారు గుర్తుంచుకుంటారు. కిరీటానికి దారి సిలువ అని ఆయన జ్ఞానంతో వారిని ముందుగానే హెచ్చరించాడు. ప్రతి యుగంలో క్రైస్తవులను ఒత్తిడి చేయాల్సిన మొదటి విధి మూల్యాన్ని లెక్కించుకోవడం. క్రీస్తు సేవను తప్పుడు రంగులతో చిత్రీకరించి నూతన విశ్వాసుల నుండి పాత సత్యాన్ని దాయడం దయగల విషయం కాదు. అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యం ప్రవేశించవలెను. సులువైన విషయాలను ప్రవచించి శాంతి అని మొరపెడితే క్రీస్తు సైన్యం హోదాలను నామకార్థ సైనికులతో మనం సులువుగా నింపవచ్చును. కానీ వారు సైనికులు మాత్రమే. వారు రాళ్లమయమైన నేలలోని విత్తనముల వలె శ్రమకాలంలో పడిపోయి యుద్ధం నుండి వెనుతిరుగుతారు. హింసకు, శ్రమకు సిద్ధపడని క్రైస్తవుడు ఆరోగ్యకరమైన మనస్సు గల స్థాయిలో లేడు. ఈ లోకపు ఘోషించు జలములను దాటి పరలోకాన్ని చేరుటకు గాలి మరియు అలలు ఎల్లప్పుడూ తనకే అనుకూలంగా ఉంటాయని ఆశించువానికి తెలియాల్సినంతగా ఏమీ తెలియదు. జీవితంలో మన ముందు పొంచి ఉన్నదేమిటో మనం ఎన్నడూ చెప్పలేము. కానీ ఒక్క విషయంలో మాత్రం మనం ఖచ్చితంగా నిశ్చయతను కలిగి ఉండొచ్చు. మనం కిరీటాన్ని ధరించాలంటే సిలువను మోయాల్సిందే. ఈ సూత్రాన్ని గట్టిగా చేపట్టి దాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. అప్పుడు శ్రమ ఘడియ వచ్చినా మనం అభ్యంతరపడకుండా ఉంటాం. ధ్యానం కోసం క్రైస్తవ్యానికి మూల్యం కొంచెమే అయినప్పుడు దాని సత్యాలను తేలికగా, దాని అభ్యాసాలను తీవ్రత లేకుండా చేపడతారు.